రేట్ మార్కెట్లో ఏం జరుగుతుంది గత 2 నెలల నుంచి చూసుకున్నామంటే కాస్త మార్కెట్లో పాజిటివ్ వైపుతో ముందుకెళ్తుందని చెప్పి అన్నమాట. ఇన్నాళ్ళు స్తబ్దతగా ఉన్న మార్కెట్ ఒకసారిగా మళ్ళీ పుంజుకోవడానికి కారణం ఏంటంటే? అవునండి, రీసెంట్గా మీరు అన్నట్లు ఏంటంటే ఈ 2-3 నెలల నుంచి ఏంటంటే కొంచెం ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ వైపు చూడడం స్టార్ట్ చేశారండి. ఎందుకోసం అంటే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త ప్రాజెక్ట్స్ వల్ల అనమాట. అది ఫోర్త్ సిటీ కానివ్వండి, ఫోర్త్ సిటీ వల్ల ఒకటి RRR ప్లాన్ చేస్తున్నారు, దానివల్ల కానివ్వండి. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇంతకుముందు ఎక్కడైతే ఆగిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారండి. ఓకే, ఏంటి ఫోర్త్ సిటీ అప్డేట్స్ ఏంటి? అంటే ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసి 7 months అవుతుంది. అవునండి, గ్రౌండ్ లెవెల్ అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మేము చూడలేదు. ఒకవేళ మీరు రోజు ఫీల్డ్లో తిరుగుతారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో చాలా మంది ఇప్పుడు ఆ ఫోర్త్ సిటీ వైపు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అసలు ఇది రైట్ టైం అయినా? ఫోర్త్ సిటీ అసలు ఎప్పుడు నిర్మాణం అవుతుంది? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ వస్తుంది? అవునండి, ఏదైనా ఒక కొత్త సిటీకి అసలుకి పునాది వేయడం అనేది మంచి థాట్ అండి. అది ఇప్పుడు మనకి పంజాబ్లో చండీగఢ్ ఎట్లయితే డెవలప్ అయిందో అలాగే ఇక్కడ ఒక ప్లాన్డ్గా డెవలప్ అవుతుంది ఫోర్త్ సిటీ అనేది కూడా. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లుగా ఎంత టైం పడుతుంది అంటే టైం పడుతుందండి. అది పెట్టిన వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం లాంగ్ రన్లో నేను వెయిట్ చేయగలను అనుకున్న వాళ్ళకి ఫోర్త్ సిటీ అనేది మంచి ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ కూడా ఏంటంటే ఫోర్త్ సిటీ అనేది అంటే ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియానే కాకుండా దాంట్లో మనకి AI సెంటర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ హబ్స్, స్పోర్ట్స్ హబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, ఫార్మా సెక్టర్స్, వీటన్నిటిని కలుపుతా రెసిడెన్షియల్ సెక్టర్ కూడా యాడ్ చేశారనమాట. ఒక 1200 ఎకరాలు కంప్లీట్గా రెసిడెన్షియల్ సెక్టర్ కింద కూడా యాడ్ చేశారనమాట. సో ఇప్పుడంతా కూడా ఈ ఫోర్త్ సిటీ రాబోయేది ఏదైతే ఉందో దీన్ని 0 నెట్ కార్బన్ కింద అనౌన్స్ చేశారు. అసలుకి ఇక్కడ పొల్యూషన్ కానీ వీటన్నిటిని కూడా ఎన్విరాన్మెంట్ అని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ దీన్ని ప్లాన్ చేశారనమాట. అది ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు మనకి గచ్చిబౌలి, కోకాపేట ఈ ఏరియాలో ఉన్నట్లుగా హయ్యర్ ఫ్లోర్స్ కూడా అక్కడ అనౌన్స్ చేయడానికి అవకాశం లేదు. సో దాన్ని కూడా ప్లాన్ చేసుకుంటా ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ అనేది స్టార్ట్ చేశారు. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఫార్మా సిటీ అనౌన్స్ చేశారు. దాదాపు 19,000 ఎకరాలు అక్కడ ల్యాండ్ కూడా తీసుకున్నారు. సో అది చూసి చాలా మంది వెస్ట్ మార్కెట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో పెద్ద ఎత్తున మార్కెట్ కూడా అక్కడ జరిగింది. రియల్ ఎస్టేట్ అంటే వెస్ట్ మార్కెట్ అని చెప్పి అక్కడ దాకా వెళ్ళిపోయారు. తర్వాత ప్రభుత్వం మారడం తర్వాత వెళ్ళి తీసుకున్న డెసిషన్స్ రకరకాలుగా ఏదైతే మార్కెట్ అయితే స్లో డౌన్ అయిపోయింది. సో మళ్ళీ అదే ఫోర్త్ సిటీ అదే ఎక్కడ నిర్మించబోతున్నారు 19,000 ఎకరాలు ఎక్కడైనా ఉందో మళ్ళీ మార్కెట్ అటువైపే మళ్ళీపోతుంది. కానీ గతంలో కొన్నాళ్ళకి అయితే రేట్లు ఎక్కడ పడిపోలేదు, కానీ రేట్లు అయితే పెరగలేదు. సో ఇక్కడ నుంచి ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటారా? కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, పాత వాళ్ళు అమ్ముకోవాలనుకునే వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. మీకు దాదాపు 10-15 years నుంచి ఫీల్డ్ అవ్వాలి మీకు అనుభవం కాబట్టి మీరేం చెప్తారు? కరెక్ట్ అండి, మీరు చెప్తున్నట్లుగా ఏంటంటే ఇంతకుముందు ఫార్మాసిటీ అనగానే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ఎవరైతే ఉన్నారో ఫార్మాసిటీ తర్వాత క్యాన్సిల్ చేయడం, తర్వాత అక్కడ ఫోర్త్ సిటీ అనౌన్స్ చేయడంతో రేట్లు కూడా ఏంటంటే ఆకాశాన్ని అంటినాయండి. ఇప్పుడైతే కొన్ని ఏరియాస్ మీరు తీసుకుంటే అక్కడ బేగర్కంచి కానీ లేకపోతే మీర్ఖాన్పేట కానీ ముచ్చర్ల కానీ ఈ ఏరియాస్లో అయితే మాత్రం రేట్లు కూడా బాగా పెరిగినాయండి. ఇంతకుముందు ఫార్మాసిటీ ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ పెరిగినాయి. ఎందుకంటే ఫోర్త్ సిటీ అనౌన్స్ చేయడంతో మీరు అడిగినట్లుగా ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు కొని ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయాలా అంటే వెయిట్ చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఈ ఫోర్త్ సిటీ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం లాంగ్ టర్మ్లోనే వర్కౌట్ అవుతుందండి. ఇమీడియట్గానే ఈ రోజు కొన్నాను నేను రేపే అవ్వాలి అంటే కనుక అది కొంచెం టైం పడుతుంది. అలాంటి వాళ్ళకి నాకు ఇమీడియట్గానే నాకు రిటర్న్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి నేను ఎక్కడ సజెస్ట్ చేస్తానంటే ఇప్పుడు HMDA లిమిట్స్ ఏమైతే ఉన్నాయో పాత లిమిట్స్ అక్కడ నుంచి ఇప్పుడు HMR అనౌన్స్ చేశారు కదా, ఈ మధ్యలో ఏమైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో తీసుకుంటే కొంచెం ఇమీడియట్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు నేను కొంచెం లాంగ్లో అయినా కానీ నేను వెయిట్ చేయగలను అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం దూరం వెళ్ళేసి అక్కడ వాళ్ళు ఎకరాల్లో కనుక కొనుక్కోగలిగారు అంటే కనుక వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 1 year నుంచి కూడా ఒక మార్కెట్ గందరగోళ పరిస్థితుల్లో ఉంది. చాలా వరకు ఏంటంటే రేట్లు దిగి వస్తాయి, అప్పుడు కొనుక్కుందా అని చెప్పి ఆలోచించిన వాళ్ళు చాలా మంది. రేట్లు అయితే ఎక్కడ పడిపోలేదు, స్టేబుల్ గా అలానే ఉంది. ఇప్పటికైనా కొనుక్కుంటే ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది రాబోయే 4-5 సంవత్సరాలు అంటే మీరు ఏం చెప్తారు?
ఒక ఫోర్త్ సిటీ బేస్ చేసుకునే కొనాలంటారా మీరు? లేదండి, ఫోర్త్ సిటీని బేస్ చేసుకొని చాలా మంది ఇప్పుడు అదే జరుగుతుంది మార్కెట్ లో, ఫోర్త్ సిటీ వస్తుంది అని చెప్పి ఏదైనా ఒక కంపెనీ వస్తున్నదంటే అది అందరిలో అదొక హాట్ టాపిక్ అయిపోతుంది. సో ఆ చుట్టుపక్కల అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. సో అసలు మనం ఇన్వెస్ట్ చేయాలంటే బేసిక్ గా ఏమేమి తీసుకోవాలి ఆ లొకేషన్ సంబంధించి? మెయిన్ ఏంటంటే ఇంతకు ముందు మనకి ఫార్మాసిటీ అనౌన్స్ చేసినప్పుడు కూడా అక్కడ ఫార్మాసిటీ అని ఎక్కడైతే బోర్డు కనపడిందో లేఅవుట్ వేసేవాళ్ళు అక్కడికి వెళ్ళేసి కొనుక్కోవడం చేశారండి అది. ఇప్పుడు నేను సజెషన్ చేసేది కూడా ఏంటంటే ఇప్పుడు ఫోర్త్ సిటీ అనగానే ఇప్పుడు మళ్ళీ బోర్డులు వెలుస్తాయి ఫోర్త్ సిటీ పేరుతో. సో నేను రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ని మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. లేదు అంటే కనుక మాలాంటి అడ్వైజర్స్ దగ్గర మీరు అడ్వైస్ తీసుకోండి, ఆ తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినేసి వెంటనే కనుక ఇన్వెస్ట్ చేశారు అంటే కొంచెం మళ్ళీ మీరు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు మళ్ళీ వెయిట్ చేయాల్సే ఉంటుంది. ఎందుకంటే మేము కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తుంటాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది అసలు ఎక్కడ చేయాలి, ఏ ఏరియాలో చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ 7 మండలాలు మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ 4 సిటీ కింద. సో దీంట్లో అన్నిట్లో ఉంటుందా అంటే కూడా అన్నిట్లో కూడా ఉండకపోవచ్చు. అంటే కొంచెం హై రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. లేదు పర్లేదు నాకు లాంగ్ రన్లో అయినా పర్వాలేదు కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలను అనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అక్కడ సజెస్ట్ చేయడం జరుగుతుంది కొంచెం దూరంలో. సో అందుకని ఏంటంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకోండి. మీకు లేదు టైం లేదు నాకు కొంచెం కష్టం అనుకున్న వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళు ఏంటంటే మాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే మేము డెఫినెట్గా మేము అడ్వైస్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి. కానీ రిటర్న్స్ అయితే మాత్రం 100% వస్తాయండి. ఫోర్త్ సిటీ మరొక ట్రిపుల్ ఆర్ రెండింటి మీద ప్రభుత్వం కింద దృష్టి పెడితే పూర్వభావం వచ్చే అవకాశం ఉందంటారా రియల్ ఎస్టేట్? డెఫినెట్గా అండి. మనకి ఈ ట్రిపుల్ ఆర్ అనేది ఏదైతే ఉందో అది నియర్ ఫ్యూచర్లో డెఫినెట్గా స్టార్ట్ అవుతుందండి. అది కొంచెం కొద్ది టైంలోనే, ఎందుకంటే ఇది ఇప్పుడు 3 ఫేజ్లో జరుగుతుందండి. స్టార్టింగ్ అయితే మాత్రం మనకి ఫస్ట్ మనకి వెస్ట్ సైడే జరుగుతుంది, మనకి సంగారెడ్డి వైపు నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని షాద్నగర్ ఎండింగ్ వస్తుంది అనమాట. షాద్నగర్ లాస్ట్ ఫేజ్ అవుతుంది. ఫస్ట్ సంగారెడ్డి, దాని తర్వాత చౌటుప్పల్, దాని తర్వాత షాద్నగర్ అవ్వబోతుంది. మీరు కావచ్చు మీలాంటి ఎక్స్పర్ట్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ వస్తే దాని గురించి ఎక్కువ మాట్లాడతారు, ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయని చెప్పి చెప్తారు. ఇంకా హైదరాబాద్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ రావంటారు? ఉంటాయండి, రిటర్న్స్ రావనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడైతే కొంచెం డెవలప్మెంట్ ఎక్కడ ఉందో, కొంచెం ఇన్ఫ్రా ఎక్కడైతే రెడీ అవుతుందో అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళే అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసే ముందే మనమే వెళ్ళి ఉంటే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి. హైదరాబాద్లో ఏంటంటే ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి. ఎవరికైతే నీడ్ ఉందో ఇప్పుడు నాకు సొంత ఇల్లు కావాలి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫోర్త్ సిటీ ఇప్పుడే వర్కౌట్ అవ్వదండి, కొంచెం టైం పడుతుంది. నాకు ఇప్పుడే కావాలి, రేపే కావాలి, మా పాప పెళ్ళి ఉంది, దానికంటే ముందే నేను ఇల్లు రెడీ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్, ఇంకా వేరే ప్లేస్ లేదు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్. మేము ఉండేది దమ్మాయి కూడా అండి, ఈసీఎల్ దగ్గర. అవునండి. మీరు వర్క్ చేసేది ఎక్కడ? నేను వర్క్ చేసేది ఇప్పుడు గచ్చిబౌలి. ఆ చివరి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మినిమం అండి అది. ఓకే. మీరు ఉండే లొకేషన్ 10 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మార్కెట్ ఎంత పెరిగింది? మేము ఉండే లొకేషన్, నేను అక్కడికి వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ కావాలి అన్న ఉద్దేశంతో మేమంతా కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చింది. సో నేను కొన్నప్పుడు 6,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండేదండి. ఈ రోజు వచ్చేసి 40,000 రూపీస్కి తక్కువ లేనే లేదు. 40,000 ఈ 10 ఇయర్స్లో అవునండి. నేను అప్పుడు ఒక 144 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఇల్లు నేను 25 lakhs కొన్నాను. సో ఈ రోజు ఒక 75 lakhs దాకా పెరిగింది, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ల్యాండ్ కాస్టే ఎక్కువ పెరిగింది కానీ హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అసలు పెరగలేదు, అది డిప్రిసియేషన్ అవుతుంది. ల్యాండ్ కాస్టే పెరిగింది. సో ఆ రోజు కొన్నది 6,000, ఈ రోజు 40,000 మినిమం గజం ఉందన్నమాట అక్కడ. ఎవరు చూసినా కానీ ముంబై హైవే, బెంగళూరు హైవే, ఈ 3 తప్పించి వేరే మాట్లాడరు. కానీ మిగతా చోట కూడా మంచి మార్కెట్ ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో పెద్దగా దాని గురించి డిస్కషన్ లేదు కాబట్టి, అవేర్నెస్ లేదు కాబట్టి చాలా మంది ఏంటంటే ఇటువైపు రావడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. అంటే మీరు చూసిన ప్రకారం అంటే అటు సైడ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మనం ఎక్కడైనా సరే హైదరాబాద్ చుట్టూరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అన్ని చోట్ల రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, మనకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియా కనుక మనం తీసుకుంటే అండి, మనం ఎక్కడైనా కానీ మాక్సిమం ఏంటంటే ఒక 1 lakh దాకా వెళ్ళి ఆగిపోతుందండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి రేటు. మాక్సిమం పెరుగుతాయి. మనకి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనుకోండి ఇప్పుడు 2.5-3 లక్షల దాకా కూడా ఉంది, కాదనట్లేదు. నేను కమర్షియల్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ రెసిడెన్షియల్ అనమాట. సో ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకుని 1,000 రూపాయల గజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని అయినా కానీ
₹1,00,000 దాకా వచ్చేసి ఆగిపోతుంది మాక్సిమం. ఆ తర్వాత నుంచి ఏంటంటే గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది, 1,05,000, 1,10,000. అది కూడా ఏంటంటే ఒక 4-5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆ రేట్ వస్తుంటుంది అనమాట. సో నా సజెషన్ కూడా ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాస్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసే కంటే కూడా నాకు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇన్వెస్టర్ అనమాట. లేదు నాకు వెంటనే కావాలి, నాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అనుకున్నప్పుడు వెంటనే నేను అమ్మాలి అనుకున్న వాళ్ళు, లేదు పర్వాలేదు నాకు అదే ఏరియాలో కావాలి అని అనుకున్న వాళ్ళకి మేము అక్కడే సజెస్ట్ చేస్తాము. లేదు నాకు కొంచెం టైం ఉంది అయినా కానీ నేను ఇప్పుడు వెళ్ళి ఇల్లు కట్టుకున్నా కానీ ఇప్పుడు నాలాగా నేను కొంచెం దూరమైనా నేను ట్రావెల్ చేయగలుగుతాను. ఎందుకంటే నియర్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే మెట్రో ఎక్స్పాన్షన్ అనేది హైదరాబాద్కి తిరుగులేని వెపన్ అండి. అది వెల్ డెవలప్ అవుతుంది ఈ రోజు కాబట్టి రేపు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ. అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్వాలేదు మెట్రో నాకు దగ్గరగానే వస్తుంది కదా, రేపు ఒక 5 సంవత్సరాలైనా సరే నేను వెయిట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు వరంగల్ హైవే అనుకోండి, లేకపోతే విజయవాడ హైవే అనుకోండి, ఈ ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం రేట్ తక్కువ ఉంది, అంటే ఎఫోర్డబుల్ రేట్. కామన్ మ్యాన్ కూడా అక్కడ ఎఫోర్డ్ చేసి కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని కూడా ఉండగలిగే పరిస్థితి ఉందన్నమాట. సో ఆ ఏరియాస్ నేను సజెస్ట్ చేస్తాను. అక్కడ ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ తీసుకోవచ్చు కస్టమరు, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో అతను అక్కడే ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది.